చాలా సంతోషం. దేవుడు మనకెన్నో మేలులు చేస్తూ వచ్చాడు. వాటిని సాక్ష్య రూపంగా మీకు చెప్పారు. అందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. వాక్య పరిచర్యలోనికి వెళదాం. మనము ప్రకటన గ్రంథములోని విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ గ్రంథములోని సంగతులు ఏమి ఉన్నాయో మనము గమనిస్తూ వచ్చాం. 2-3 అధ్యాయాలు 7 సంఘాల గురించి రాయబడిన ఆ విశేషమైన సంగతులను ఒక్కొక్క సంఘాన్ని గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. మీరు జాగ్రత్తగా వినాలి, వింటే గాని అర్థం కాదు. తుయతైరా సంఘమును గురించి మనం కొన్ని విషయాలు చదువుకున్నాం కదా. ఈ తుయతైరా అనేది ఒక పట్టణం. ఆ పట్టణములో ఉన్న సంఘం, ఈ సంఘాన్ని గురించి మనము చదువుకుంటా ఉన్నాం కనుక జాగ్రత్త వహించాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ తుయతైరాలో పట్టణము, ఫిలిప్పు పట్టణములో లుదియా అను ఒక స్త్రీ ఊదా రంగు పొడి అమ్ముకుంటున్న ఆ వ్యాపారంలో ఉన్నప్పుడు పౌలు గారు బోధించినప్పుడు ఈమె భక్తి కలిగిన స్త్రీ గనుక ఆ బోధ వినటానికి వెళ్ళినది. అప్పుడు పౌలు గారు బోధించే బోధను ఆమె విని ఆమె హృదయము తెరవబడినది. ఆ హృదయము తెరవబడి ఆమె దేవుని వాక్యాన్ని తన హృదయములోనికి చేర్చుకొని తన ఇంటి వారందరికీ రక్షణ కలుగునట్లుగా ఆమె ప్రయాసపడి పౌలు ద్వారా ఆ ఇంటి వారందరూ బాప్తీసము పొందారు. ఆ తర్వాత ఈమె ఈ తుయతైరా పట్టణస్థురాలు గనుక ఈ పట్టణానికి వచ్చి అక్కడ సువార్తను చెప్పి ఒక సంఘాన్ని స్థాపించటానికి ప్రభు పనిలో చాలా ప్రయాసపడింది. అక్కడ ఒక సంఘము స్థాపించబడినది. బహుకాలము జరిగిన తర్వాత దేవుడు ఆ సంఘముతో మాట్లాడుతున్న మాటలను మనం విన్నాం. కొంతకాలం జరిగిన తర్వాత చూడండి, మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. సంఘపు దూత అంటే మీకు నేను చెప్పాను, ఇక్కడ దేవుని సేవకుడు అని. ఆ సంఘము యొక్క కాపరి, ఆ కాపరికి వ్రాస్తున్నాడు. అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ ఆయన కన్నులు ఎలా ఉన్నాయంటే అగ్ని జ్వాలలతో ఉన్నాయి. అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏదనగా. అగ్ని జ్వాల వంటి కన్నులు ఎవరికి ఉన్నాయంటే యేసు ప్రభు వారికి ఉన్నాయి. ఆ తర్వాత గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన కన్నులను గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు. ఒకప్పుడు గువ్వ కన్నులని, పాలతో కడగబడినట్లుగా ఉన్నాయని చదువుకున్నాం. ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన అనేక సార్లు కన్నీరు కార్చిన కన్నులని చదువుకున్నాం. ప్రభునందు ప్రియులారా, కానీ ఇప్పుడు ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, ఎవరైతే తమ జీవితాలను కాపాడుకోలేదో వారందరి మీద భయంకరమైన ఉగ్రతను కుమ్మరించేటువంటి
తీర్చే తీర్పునిగా యేసు ప్రభు వారు కన్నులు కనిపిస్తున్నాయి. పాపమును కాల్చివేసే కన్నులుగా యేసయ్య కన్నులు కనిపిస్తున్నాయి. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కన్నులకు మరుగైనది ఏదియూ లేదు. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు దాని మీద ఉండును అని మనం చాలాసార్లు చదువుకున్నాం. అంటే ఆయన ఎప్పుడూ చూసేవాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన తీక్షణమైన కన్నులు కలిగిన వాడుగా ఈ భాగములో మనం చూస్తున్నాం. పాపాన్ని కాల్చివేసే కన్నులు గలవాడుగా ఈ భాగములో మనం చూస్తున్నాం. ఆయన కను దృష్టికి ఎవరు తప్పించుకోలేరు. నీ పాపము ఆయన స్పష్టంగా చూస్తాడు, రేపు తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీర్చు దేవుడు. ఆ తర్వాత గత వారం మీకు ఈ విషయాలు చెప్పాను నేను. ఇప్పుడు ఆ తర్వాత మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే, అపరంజి వంటి పాదములు గలవాడు. ఆయన అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు. ఇప్పుడు ఆయనకి అపరంజి వంటి పాదములు ఉన్నాయి. అపరంజి వంటి పాదములు. అపరంజి అనగా మేలిమి బంగారము. మీరు పరమగీతము 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. పరమగీతము 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. అతని కాళ్ళు మేలిమి బంగారు, మట్లయందు నిలిపిన చలువ రాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము. అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. చూడండి. ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయంట? మేలిమి బంగారము. మేలిమి బంగారు, మట్లయందు నిలిపిన చలువు రాతి స్తంభముల వలె ఉన్నాయి. స్తంభాల్లాగా. చూడండి, ఆయన పాదాలు మేలిమి బంగారం, అపరంజి వంటి పాదములు గలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అక్కడ స్పష్టంగా చెప్పాడు, అపరంజి వంటి పాదములు గలవాడు అంటే మేలిమి బంగారము. ఈ పాదాల గురించి మనం ఆయన లోకములో, ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన పాదాలు నీటి మీద నడిచిన పాదాలు. ఎక్కడ నడిచాయి? నీటి మీద నడిచాయి. చాలా అద్భుతం. ఆయన చూడండి, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ ఏమి రాయబడి ఉందంటే, రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు. రాత్రికి 4 జాములు, 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవ జాము, 3 గంటల నుంచి మరలా తిరిగి ఉదయం 6 గంటల వరకు 4వ జాము.
అంటే ఈయన తెల్లవారుజామున నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అంటే సముద్రము మీద నడుస్తున్నాడు ఆయన నడక ఎక్కడుంది? సముద్రము మీద ఉంది. సముద్రము మీద నడుస్తున్నాడు. సముద్రము మీద, నీటి మీద నడిచి పేతురు అంటే శిష్యులందరూ చూసి భయపడ్డారు. మీరు భయపడకండి, నేనే, ఈ నీటి మీద నడుస్తుంది నేనే, ఈ సముద్రం మీద నడిచేది నేనే అంటే పేతురు అన్నాడు, నీవే అయితే నేను కూడా నడుస్తాను ప్రభు అన్నాడు. సరేనా? ఆయన యేసు వైపు చూసినంతసేపు నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో, పక్కకు చూశాడో, ఆయన మునిగిపోసాగాడు. చూడండి, యేసు వైపు చూస్తే మనము సాఫీగా నడవగలుగుతాం. నీళ్ల మీద నడిచిన ఆ పేతురు యేసు వైపు చూసినంతసేపు నీళ్ల మీద నడిచాడు. చూడండి, మన పాదముల కింద ఏదున్నా యేసు వైపు చూస్తూ ఉంటే మనం సాఫీగా నడిచిపోతాం. మన కుటుంబంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం మునిగిపోము. ఆ శోధనలో, ఆ బాధల్లో, ఆ సమస్యల్లో మనం మునిగిపోము. మరి మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? యేసు వైపు చూడాలా. ఆయన వైపు, నాకు నా ప్రభు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, నన్ను ఆదరిస్తాడు, నా ప్రభు నాకు సహాయకుడు. ఎప్పుడైతే నీవు యేసును వదిలి పక్కకు చూస్తావో, సమస్యల వైపు చూస్తావో, లోకం వైపు చూస్తావో, మరొక దిక్కు నుంచి నాకు ఎక్కడన్నా సహాయం వచ్చుద్దేమోనని చూస్తావో, అప్పుడు నీవు మునిగిపోతావు. కనుక మన దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి? యేసు వైపే ఉండాలి. యేసు వైపే. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీటి మీద నడిచిన పాదాలు. తర్వాత మనం చూస్తే ఒక పాపి కన్నీటితో కడగబడిన, ఒక పాపి కన్నీటితో కడగబడిన పాదాలు యేసుక్రీస్తువి. ఒక పాపాత్మురాలైన స్త్రీ, భయంకరమైన పాపములో బ్రతికిన ఆ స్త్రీ యేసు పాదాల దగ్గరకు వచ్చి ఏడ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. మనకి లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తే ఏముంది అక్కడ? ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని నిలవబడి బుడ్డిలో అత్తరు తీసుకొచ్చింది. బుడ్డిలో ఏం తీసుకొచ్చింది? అత్తరు తీసుకొచ్చింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అత్తరు సువాసన, తన జీవితాన్ని సువాసనగా మార్చుకోవడానికి అత్తరు తీసుకొచ్చింది. దానికి ముందు ఏం చేసింది ఆమె? దానికి ముందు, అత్తరు పూయక ముందు, తన జీవితాన్ని సువాసనగా మారక ముందు ఏం చేసింది ఆమె? తన కన్నీటితో ప్రభు పాదాలను తడిపింది, కడిగింది. కన్నీరు అంటే ఆమెలో పశ్చాత్తాపం. ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, తగ్గించుకుంది, లోబడింది, విధేయత చూపిస్తుంది. అర్థం చేసుకోండి, నీ జీవితంలో తగ్గింపు లేకుండా గర్వముతో, అతిశయంతో ప్రభు దగ్గరకు వచ్చిన ప్రయోజనం లేదు. నాకేంటిలే, నాకు అన్నీ ఉన్నాయి, నాకు తక్కువ లేదు అనుకుంటూ దేవుని దగ్గరికి వస్తే ప్రయోజనం ఏముంది? గర్వముతో దేవుని దగ్గరికి వస్తే ప్రయోజనం ఏముంది?
ఆ పాపాత్మురాలైన స్త్రీ తన్ను తాను తగ్గించుకొని ప్రభు దగ్గరకు వచ్చింది. కన్నీరు. వరకు పాట పాడారు, పాదాలునే కడగన యేసు పాదాలు. అలాంటి పాటలన్నీ ఇప్పుడు మర్చిపోయారు. అమూల్యమైన పాటలు. యాకోబు బావి యొద్ద యేసయ్యను చూశాను. ఎంత అద్భుతమైన అర్థాలు కలిగిన పాటలవి. ఆ పాటలు ఇప్పుడు ఎవరు పాటలా? ఏయో పాడుకుంటున్నారు. ఏం పాటలు? ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలవు. ఈ పాటలు చాలా వచ్చేసినాయి. అయ్యా రన్నింగ్ లో ఇప్పుడు ఎవరు చూసినాయి అయ్యా పాటలు. ప్రభునందు ప్రియులారా, ఆమె పాదాలు కడుగుతుంది. దేంతో కడుగుతుంది? కన్నీటితో కడుగుతుంది. కన్నీరు కార్చుతుంది, కన్నీరు కారుస్తుంది. యేసయ్య పాదాల దగ్గర, యేసయ్య పాదాల మీద కన్నీరు కారుస్తుంది. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడైనా ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తున్నావా? కన్నీటితో ప్రార్థన చేయాల్సిన విధానం కనపడుతుంది. అక్కడ అత్తరు పూసింది, సువాసన. చూడండి, తన జీవితాన్ని సువాసనగా మార్చుకొని వెళ్ళింది. అమూల్యమైన పాపాన్ని యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టింది. పాపపు స్థితిని అక్కడ వదిలిపెట్టింది. అక్రమ జీవితాన్ని వదిలిపెట్టింది. ఆమె పవిత్రమైన జీవితంతో యేసు దగ్గర నుంచి తిరిగి వెళ్ళింది. కన్నీటితో పాదాలను కడిగిన ఆ పాదాలు అంత గొప్పవి. మరొక విషయం ఏమిటంటే, రోగుల యొద్దకు నడిచి వెళ్ళిన పాదాలు. రోగుల యొద్దకు నడిచి వెళ్ళిన పాదాలు, దయగలిగిన పాదాలు. మన ప్రభువు దయగలిగిన వాడు. ఏమండి, 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి వద్ద రోగిగా పడి ఉన్నటువంటి అతని యొద్దకు యేసు నడిచి వెళ్ళాడు. చూడండి, నడిచి. ఆ రోజుల్లో యేసు ప్రభు ఏ గుర్ర బండ్లు ఎక్కలేదు, లేకపోతే ఇంకొకటి ఎక్కలేదు, నడిచే. మా చిన్నప్పుడు ఏందండి, తర్వాత మా వివాహం అయినప్పుడు కూడా ఈ రైల్వే స్టేషన్ నుంచి పెదరావూరు మా ఇంటికి నడిచి వెళ్ళేవాళ్ళం. పెదరావూరు నుంచి ఇక్కడికి నడిచి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే. ఆ రోజుల్లో నడక. ఈ రోజుల్లో కొట్టుకుపోయి రావాలంటే వాహనమే. అందుకని ఆ దినాల్లో వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఈ రోజున మనకి ఆరోగ్యం తక్కువైపోయింది. కారణం ఏంటంటే నడకలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే నడకు ఒక టైం కేటాయించుకొని నడుస్తున్నారు కొంతమంది. నడవాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు రోగుల యొద్దకు నడిచిన, చనిపోయిన యాయూరు కుమార్తె ఇంటికి నడిచాడు, చనిపోయిన లాజరు సమాధి యొద్దకు నడిచాడు, విధవరాలు కుమారుడు పాడి మీద తీసుకెళ్తుంటే ఆ పాడి యొద్దకు నడిచాడు. దయగలిగిన దేవుడు. ఎవరు సమస్యల్లో ఉన్నారో, ఎవరు రోగగ్రస్తులుగా ఉన్నారో, ఎవరు బలహీనులుగా ఉన్నారో వారి యొద్దకు మన ప్రభువు నడిచి వస్తాడు. దయ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. కనికరము కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, రోగుల యొద్దకు నడిచి వెళ్ళిన పాద. సువార్త పనిలో సంచారము చేసిన ఆయన కొండ మీదకి ఎక్కాడు, కొండ మీద నుంచి దిగాడు. ఆయన ప్రార్థన చేయడానికి చాలా దూరం వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? నడిచే. ఇంకను చీకటి ఉండగానే, తెల్లవారకు మునిపే ఆయన చాలా దూరం వెళ్ళి అక్కడ వేదనతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు.
వేదనతో ప్రార్థన. నడిచి నడిచి సువార్త పనిలో నడిచిన పాదాలు యేసుక్రీస్తు పాదాలు, సంచారము చేసిన పాదాలు. చూడండి, మానవుని పాపముల కొరకు ఆయన సిలువలో ఆ పాదాలలో మేకులు కొట్టబడిన పాదాలు, ఆయన పాదాలలో మేకులు కొట్టబడ్డాయి. ఎందుకంటే ఆ పాదాల గుండా కారిన రక్తము మన పాపాలను కడుగుతున్నది. మన పాపాలను కడగటానికి ఆయన సిలువలో మేకులు కొట్టబడ్డాడు, శీలలు కొట్టబడ్డాడు. సిలువలో అగ్ని వంటి శ్రమలు అనుభవించాడు. ఆయన పాదాలు ఎంత గొప్పవో చూడండి. ఆయన పాదాలు ఎంత మేలైనవో చూడండి. నీ పాదాలు, నువ్వు ఎక్కడికి నడిచెళ్తున్నావు? నీ పాదాలతో అక్రమ స్థలానికి నడిచెళ్తున్నారా? వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నారా? మీ పాదాలు పవిత్రమైన స్థలాలకే నడుస్తున్నాయా? అపవిత్రమైన స్థలాలకు వెళుతున్నాయా? చూడండి, ఆయన కన్నుల గురించి మనం నేర్చుకున్నాం. అవి ఎంత పవిత్రమైన కన్నులో, గువ్వ కన్నుల వంటి కన్నులు గలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలు అపరంజి వంటి పాదములు. ఇక్కడ పాదాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఇంకా ఇత్తడిని పోలిన తలతలలాడు పాదములు. ఇత్తడిని పోలిన పాదాలు. ఇదివరకు చాలా మంది ఇళ్లలో, అందరి ఇళ్లలో ఇత్తడి బిందెలు, ఇత్తడి కాగులు, ఇత్తడి కడవలు, ఎత్తోటి బకెట్లు, ఇత్తడి పాత్రలు ఉండేవి. ఇప్పుడు ఎవరింట్లో లేవనుకుంటా. ఒకళ్ళు ఉన్నా పైన పడేసి ఉంటారు, ఆడు జోలే లేదు, లేకపోతే మార్కం వేసి ఉంటారు. ఈ సంవత్సరానికి ఒకసారి పండగ రాగానే, క్రిస్మస్ పండగ రాగానే మన వాళ్ళు ఏం చేస్తారు పాపం, అప్పుడు తీరదు, మధ్యలో తీరదు, పండగ వచ్చినప్పుడు తీరుద్ది. ఏమండి, ఆ పండగ రాగానే పండగ ముందు ఆదివారం ప్రార్థనకు రారు, వస్తారా? పండగ ముందు ఆదివారం నాడు ప్రార్థనకు రారు. ఏందమ్మా అంటే, పండగ పని చేసుకుంటున్నాం, ఇల్లు బూజు దులుపుకుంటున్నాం, లేకపోతే సామాను కడుక్కుంటున్నాం. చాలా మంది అంతే. మరీ నీరుగా ఉందనుకోండి, పండగకి ముందు ఆదివారం ముందు ఒక రోజు, ఇంకొక రోజు ముందు ఉందనుకోండి, ఏం చేస్తుంటాం? పప్పలు వండుకుంటాం, అరిసెలు, బూరెలు, చక్రాలు. పండగ రోజు అనుకోండి గారెలు వండుకునేది. ఆ ఎత్తడి బిందెలు తలతల. మా అమ్మ ఏం చేసేదంటే, చింతపండు వేసి రుద్ది తెల్లగా మెరిసేటట్లుగా చేసి ఆ మంచం మీద అలా బోర్లిస్తే ఆ సూర్యకిరణాలకి తలతల మెరుస్తూ ఉండే. అందరూ అంతే. కనుక ఇత్తడిని పోలిన తలతలలాడు పాదాలు కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమండి, అపరంజి వలె ప్రకాశించు పాదములు. అపరంజి వంటి పాదములు గలవాడు అని చదువుకున్నాం కదా. అపరంజి వంటి పాదములు. అపరంజి అంటే ఏమనుకున్నాం మనం? అపరంజి అంటే మేలిమి బంగారం. అపరంజి వలె ప్రకాశించు పాదములు అంటే మేలిమి బంగారము, పరిశుద్ధతకు గుర్తిది. బంగారము బలానికి గుర్తు, పరిశుద్ధతకు గుర్తు. అంటే బలానికి గుర్తు. మన దేవుడు బలమైన దేవుడు.
జ్ఞానులు యేసుక్రీస్తుని దర్శించటానికి వచ్చి, పూజించటానికి వచ్చి, ఆయనకి కానుకలు, పూజించటానికి వచ్చిన జ్ఞానులు ఆయనకి కానుకలు సమర్పించారు. అరే, పూజించటానికి వచ్చిన వాళ్ళు కానుకలు సమర్పించటం అదేంటి? అంతే. దేవుడు గనక, దేవునికి మనం ఏం చేయాలా? కానుకలు సమర్పించాలా, కానుకలు ఇవ్వాలా. వాళ్ళేం పిచ్చోళ్ళ? జ్ఞానులు, జ్ఞానము కలిగిన వారు, తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు. ఆ తూర్పు దేశములో ఉన్న జ్ఞానం మరెక్కడా లేదు. ఆ తూర్పు దేశంలోకి వెళ్ళి జ్ఞానాన్ని ఇచ్చింది కూడా దేవుని పిల్లలే. దానియేలు ఆ దేశంలో ఎంతో జ్ఞానాన్ని కుమ్మరించాడు. ఆ పుస్తకాల్లో ఆ నక్షత్రాన్ని గురించి ఆ రోజే రాయబడింది. బిలాము ప్రవక్త ప్రవచించాడు. చూడండి, దానిని బట్టి వారు వచ్చి ఆయన్ను పూజిస్తూ ఆయనకి ఏం చేశారు? కానుకలు ఇచ్చారు. ఇచ్చిన కానుకలలో బంగారం ఉంది. ఏమంది? బంగారం ఉంది. బంగారాన్ని కానుకగా ఇచ్చారు. మీరు ఇప్పుడు ఏమిస్తున్నారు? ఇవ్వద్దులేండి బంగారం. మరి ఏమి ఇవ్వాలి? బంగారమే ఇవ్వాలి. ఏ బంగారం? పరిశుద్ధత కలిగిన జీవితం అనే బంగారం. దేవునికి కానుకగా ఇవ్వాల్సింది ఏంటంటే, మీరు పరిశుద్ధత. ప్రభువా, నీవు పరిశుద్ధుడు అయినట్లుగా నేను కూడా పరిశుద్ధమైన జీవితము కలిగిన వాడగాను, కలిగిన దానగాను నేనున్నాను. నా జీవితాన్ని నీకు కానుకగా ఇస్తున్నాను. ఇచ్చావా? అలాంటి జీవితాన్ని ఇచ్చావా? ప్రకాశించు. పెళ్లి కుమార్తెకు ఏమి వస్త్రాలు ఇవ్వబడ్డాయి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మీకు ఒక్క మాట చూపిస్తాను, చూడండి. 8వ వచనం చదవండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకివ్వబడెను. ఆ ప్రకాశములేంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు నువ్వేమివ్వాలి? పరిశుద్ధుల నీతి క్రియలు కలిగిన జీవితం ఇవ్వాలి. దేవుడు కోరుకుని ఎట్టబడితేట నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీ ఇష్టం వచ్చినట్లు చూసి, నీ ఇష్టం వచ్చిన పనులు చేసి ప్రభువా అనుకుంటే వస్తే దేవుడు రేపేం చేస్తాడంట? ఆయన నోటి నుండి వచ్చు ఉమ్ముని వేస్తానన్నాడు. తర్వాత చదువుకుంటాం మనం ఆ భాగంలోకి వెళ్తాం. నీ మీద ఉమ్మేస్తా. నువ్వు ఉమ్ము ఎక్కడేస్తాం? మనం వెళ్తున్నాం అనుకోండి, దారి పక్కన రాత ఉందనుకోండి, చండాలం ఉందనుకోండి, అప్పుడు నోట్లో నుంచి మనకు తెలియకుండానే లాలాజలం ఊరి ఏం చేస్తాం? తుపుక్కున వస్తాం లాలాజలం ఊరి. అలాగే ఆ రోత జీవితము కలిగిన వారు రేపు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నోటి నుండి ఉమ్మి వేస్తాడు. చెప్తాను, ఆ భాగం కూడా మనకు వస్తుంది ఈ సంఘ పాఠాలలో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. బంగారం వంటి పాదాలు, అపరంజి వలె ప్రకాశించు పాదాలు, మేలిమి బంగారముతో కూడిన పాదాలు. ఆ పాదాలంట ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదవండి. వాడి అయిన ఖడ్గము, ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని, చూడండి, సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును.
ఉగ్రత ఉగ్రత ఆ పాదాలతో ఆ మద్యపు తొట్టి, ఉగ్రతనే ఆ మద్యపు తొట్టి, ఉగ్రతతో నింపబడిన ఆ తొట్టిని తొక్కి దాన్ని పగలగొట్టి ఎవరైతే ప్రభువుని నమ్మలేదో ఆ మనుషుల మీదకి దేవుని ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. ఎవరైతే తమ జీవితాలను బాగు చేసుకోలేదో, పవిత్రపరచుకోలేదో వారి మీదకి ఆయన ఉగ్రత కుమ్మరించబడబోతుంది. ఆ తొట్టిని అలా కాలుతో తొక్కేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి స్థితిలో ఉన్నావు నీవు? 23వ వచనం అనుకుంటా, చూడండి అక్కడ 21వ వచనం కూడా చదవండి. 21వ కడమవారు గుర్రముల మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడిరి, వారి మాంసము పక్షులన్నీ కడుపారా తినను. అంటే ఆ మాంసాన్ని, అంటే వారిని వధించి పక్షులకు ఆహారంగా వేయబో. ఆలోచించండి, మీ జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకోండి. పవిత్రమైన జీవితంగా ఉండాలి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 2-3 వచనాలు. ఎందుకు? నీ వస్త్రము 63 అమ్మా 2-3 నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగును తొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి. ఒంటరిగా ద్రాక్ష గానుగులు తొక్కి తిని ఉండలేదు, ఆనగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రం మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. సరే, ఇవన్నీ చెప్తున్నాడు అనమాట ప్రభు వారు చెప్తున్నాడు. ఆయన పాదములతో ఆయన కోపాగ్నిని తొక్కుతున్నాడు. ఇప్పుడు కాదని, ఇప్పుడు ఆయన పాదములు కరుణ కలిగిన పాదము, దయగలిగిన పాదములు, ప్రేమించే పాదము. చూడండి, తర్వాత ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అపరంజి వంటి పాదములు గలవాడు. మరలా రండి, ఆ 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. అపరంజిని పోలిన పాదములు గలవాడు, దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆయన్ని యేసుక్రీస్తు వారు ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని, ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండి. 14వ వచనం కూర్చోండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిన పోలిన వై హిమమంతా ధవళముగా ఉండెను. ఇవన్నీ మనకి అక్కడ చదివితే ఆయన పాదాలు, ఆయన కళ్ళు, ఆయన స్థితి అంతా కనపడుతుంది. ఈయన ఎవరంటే దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఈ ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు యేసుక్రీస్తుని ఏమని పిలుస్తారంటే మరియ సుతుడా అని పిలుస్తారు. అంటే మరియ కుమారుడు అంటారు. యేసు ప్రభు ఎవరంటే వాళ్ళ దృష్టిలో మరియ కుమారుడు, రక్షకుడు కాదు. వాళ్ళు ప్రార్థన కూడా ఎవరికి చేస్తారు?
ఆ మరియమ్మ గారికి చేయరు గాని ఆ మరియమ్మ గారిని మా కొరకు ప్రార్థించమని వేడుకుంటారు. ఆమె చనిపోయి ఆమె పరదేశంలో ఉంది. ఆ పరదేశంలో ఉన్న వ్యక్తులను నువ్వు వేడుకోమనేది ఏంటి? నువ్వే వేడుకో, నువ్వే ప్రార్థించు. అంతేగా నీకోసం ఇంకొకళ్ళు చనిపోయిన వాళ్ళు నీ కొరకు ప్రార్థిస్తారా? ఎక్కడన్నా ఉందా బైబిల్లో? చూడండి, ఇది పొరపాటు కదా, ఇది తప్పు కదా. మా కొరకు వేడుకొనండి, మా కొరకు వేడుకొనండి, మా కొరకు వేడుకొని ఏంటిది? వాళ్ళు ఏమంటారంటే మరియ కుమారుడు యేసుక్రీస్తు అంటారు. మరి యూదులు ఏమంటారు? యూదులు యేసుక్రీస్తుని వడ్లవాని కుమారుడు అంటారు. అరే, ఇతడు వడ్లవాని కుమారుడు కదా, ఇతడు సహోదరులు అంతా ఉన్నవారు కదా. వడ్లవాని కుమారుడు అంటే వడ్రంగి వాని కుమారుడు. చూడండి, యేసోబు గారు వడ్రంగి పని చేసేవాడు. కుటుంబ పోషణ కొరకు ఆయన వడ్రంగి పనిచేసి వస్తువులను